విజయసాయిరెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇద్దరు ఒకే జిల్లా నుంచి మొన్నటిసారి ఎన్నికలు పోటీ చేశారు. విజయసాయిరెడ్డి అదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తే. అయితే సొంత చిన్నాయని చంపి జైలుకి వెళ్ళిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబాన్ని. రాజీనామా పేరుతో రాత్రి నుంచి విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు నక్కజిత్తులు చూస్తున్నాం. కాంగ్రెస్ వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నా మీద కక్ష కట్టి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి. నా కుమారుడికి మాకు సూట్ కేసు కంపెనీలు అక్రమ ఆస్తులు ఉన్నాయని మనీ లాండరింగ్ చేశామని ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి ఈడీ ఆర్ఓసి ఐటీలకు ఫిర్యాదు చేశాడు. విజయసాయిరెడ్డి ఒత్తిడితో సాగిన విచారణలతో నా కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 ఏళ్ల పాటు నలిగిపోయాడు. సమగ్ర విచారణ జరిపిన ఆ సంస్థల అధికారులు మా ఆర్థిక పరిస్థితి చూసి సానుభూతి చూపించి కేసులు క్లోజ్ చేశారు. మాది అల్లీపురం అయితే కొంచెం దూరంలోనే విజయసాయిరెడ్డి ఊరు తాళపూడి ఉంటుంది. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయం కోసం అమ్ముకున్న కుటుంబం మాదైతే మా భూముల్ని స్కూళ్ళు ఆసుపత్రులు పేదల కోసం ఉచితంగా ఇచ్చాము. ఈరోజు వాటి విలువ కోట్లాది రూపాయలు. విజయసాయిరెడ్డి చరిత్ర ఏంటో తెలుసా? ఆయన తండ్రి పినతండ్రి కలిసి వాళ్ళ చిన్నాయన్ని హత్య చేసి జైలు పాలయ్యారు. మా పెదనాయన ఆదినారాయణ రెడ్డి స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్తే విజయసాయిరెడ్డి నాయన చిన్నాయన మర్డర్ కేసులో ఓచలు లెక్క పెట్టించారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి గురించి విజయసాయిరెడ్డి గతంలో చాలా దుర్మార్గమైన భాష ప్రయోగించారు. ఆ దుర్మార్గంపై ప్రశ్నించి నాకు 5 కోట్లకు పరువు నష్టం దావా నోటీస్ పంపాడు. ఏం చేసుకుంటావు చేసుకొని నోటీసుని చెత్తబొట్లో పడేశాను. మెతకవారితో ముందుకు సాగే చాలా మంచివారైన ఉత్తరాంధ్ర ప్రజలపైన పెత్తనం చేసి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. తాళపూడికి చెందిన విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రతో ఏం సంబంధం? నెల్లూరుకి చెందిన ఆయన వియ్యంకుడి పెత్తనం ఉత్తరాంధ్రలో ఏంటి? ఇద్దరు కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల కోట్లు దోచుకున్నారు. క్రూరముఖం కూడా ప్రవర్తించిన విధంగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఏ కారణం లేకుండా చంద్రబాబు నాయుడు జైలుకి పంపించారు. 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ప్రాణాలతో ఉండకూడదని కోరుకున్న దుర్మార్గమైన వ్యక్తి విజయసాయిరెడ్డి. ముసలినక్కగా మారిన విజయసాయిరెడ్డి ఏ పార్టీలో అయినా చేరు, ఎవరి కాళ్ళైనా పట్టుకోవచ్చు. విజయసాయిరెడ్డితో పాటు ఆయన వియ్యంకుడి కుటుంబం చేసిన పాపాలను ఎన్ని జన్మలెత్తినా దేవుడు క్షమించరు, ఫలితం అనుభవించి తీరాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.